న్యాయం చేసే నాదుడే లేడా? మాకు సావేశారన్నమా? మాది పాత మాధవరం మునగ ప్రాంతం. మమ్మల్ని అక్కడ ఖాళీ చేయించి ఈ పట్టాలు ఇచ్చి మీరు పోయి బోయినపల్లి ఇల్లు కట్టుకోకండి అని చెప్పారు. ఈ పట్టాకు వచ్చేసి 500 తీసుకున్నారు. నాకు ఒక పట్టా, మా నాయనకు ఒక పట్టా ఇచ్చారు. నా పట్టాలు నేను వేసుకున్నాను. నాకు 3 పిల్లకాయలు, 2 ఆడపిల్లకాయలు, 1 మగపిల్లడు. మా పెద్ద కూతురు పెళ్లి చేశాను. నాకు స్థామత లేక నా స్థలంలో కొంత స్థలం ఇచ్చి ఆ పాప పెళ్లి చేశాను. పోతే పెళ్లి కావాలని పాప ఇంకో పాప నాది. నేను మొగ్గును వేసుకుని చేనేత కార్మికుడిని. నేను బతుకుదేరు కోసం గర్భదేశం వెళ్ళాను. నేను లేని సమయంలో కొత్త పట్టాలు ఇచ్చారు. 2 పట్టాలు ఇచ్చారు. నాదొకటి, మా నాయనదొకటి. నా పట్టా మా భార్యకి ఇచ్చారు. మా నాయన పట్టా ఇవ్వలేదు. 2 పట్టాలు ఒకరికి ఇవ్వమన్నారు. ఆ పట్టాలు తీసుకోమయ్యారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏ విధంగా తీసుకున్నారో మాకు తెలియదు. తీసుకొని అదే నెంబర్తో, మా నాయన పట్టా నెంబర్తోనే కొత్త పట్టా, అనుమతి పట్టా చేయించుకొని మా స్థలం కబ్జా చేశారు. మేము రెవెన్యూ ఆఫీస్కి పోయినాము, ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము, సబ్ కలెక్టర్ దగ్గరికి పోయినాము, కలెక్టర్ దగ్గరికి పోయినాము. ఆ ఇల్లు మొదలు పెట్టకముందు మేము తిరుగుతూనే ఉన్నాము. వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నా అని చెప్పి వాళ్ళు టైం చెప్తూ వచ్చినారు మాకు. వాళ్ళు టైం చెప్పే కొద్దీ ఇల్లు పని గవాబు చేసి ఇల్లు నిర్మాణం జరిగిపోయింది. వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే మేము పోయి అడిగితే ఇది మీ స్థలం మేడం, ఇది మాది, కానీ నీ నుంచి ఏమవుతుందో ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోకు, మేము ఇది ఇచ్చేదానికి కాదు, ఇది నాది అని మా మీదకి కొట్టేదానికి వచ్చినారు. సరేలే అని మేము ఎంఆర్ఓ ఆఫీస్కి, సబ్ కలెక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు ఏమన్నారు, మీదైతే మేము పడగొట్టైనా మీకు ఇప్పించుతాము అని చెప్పారు. మళ్ళీ ఇది మా స్థలము, మీరేం చేసుకోకండి. మా మీద 2-3 రోజులు పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు కూడా మా ఇంటికాడికి వచ్చారు. ఈ మాదిరిగానే మీరు ఇల్లు కట్టుకోనట్లేదు అని చెప్పి అన్నారు. లేదు సార్, మేము పోలేదన్నాము. అదే పోవాకండి, పోతే మీ మీద కేసు ఫైల్ చేయాల్సింది వస్తుందని చెప్పి పోలీసులు మమ్మల్ని బెదిరించారు. ఇకనైనా ఉన్నత అధికారులు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. నాకు ఒళ్ళు బాగలేదు, నాకు షుగర్ బీపీ ఉన్నది, నేను మొగ్గున వేసుకోలేను. నా కూతురు పెళ్లి చేయాలా, ఆ స్థలం వస్తే నా బిడ్డ పెళ్లి చేసుకొని మేము లక్షణంగా ఉంటాము. అట్లా లేని వేళ మీరు మా గోడు మీరు పట్టించుకునే వేళ మాకు లాస్ట్ ఒకటే ఒక ఆప్షన్ సావే. దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము. మీరు దీనికి స్పందించి నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.